ఆయనకో విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు హెలికాప్టర్, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు, ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి, మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు, మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదు. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు, ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి జెలసీ అండ్ కుళ్ళు మాట. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడండి. ఎందుకు వెళ్ళాడంటే ఆయన వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఆయన ఏమంటే నేను మ్యాచ్ టీవీలో చూడొచ్చు కదా అంటాడు. ఆయనకి అలా రాసిపెట్టి ఉంది టీవీలో చూడాలని. ఆయన టీవీలో చూడగలరు అంతే, ఆయన బయటకు వెళ్ళి చూడలేరు. బయటకు వెళ్ళి చూడాలంటే కోర్టు పర్మిషన్ ఇవ్వాలి. నేరస్తుడివి నువ్వు బయటకు వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూస్తావని కోర్టు అడుగుతుంది. అందుచేత ఆయన వెళ్ళలేక ఈయన చూసి ఏడుస్తున్నారు అంతే. దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఏ విధంగా కూడా పాపం ఆయన సొంత డబ్బులతో సొంత మ్యాచ్ టికెట్ కొనుక్కుని వచ్చారు ఆయన. ఈయన మ్యాచ్ చూడలేడు కాబట్టి నువ్వు టీవీలో చూడొచ్చు కదా అంటాడు. ఇప్పుడు ఈయన కోర్టుకు వెళ్ళి నేను అప్లికేషన్ పెట్టమండి, నేను బయటకు కంట్రీకి వెళ్తున్నాను మ్యాచ్ చూడటానికి అనండి. కోర్టు ఎలా మాట్లాడుతుందో చూద్దాం.